ప్రపంచ ఆధిపత్యం దిశగా చైనా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వెండిని ఆయుధంగా వాడబోతోంది. అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై 2026 జనవరి 1 నుంచి ఆంక్షలు విధించనుంది అనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. వెండికి విద్యుత్ వాహకత చాలా తక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతూ ఉండడంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ, సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్లు, సెమీ కండక్టర్ల తయారీల్లోనూ వెండి వాటా పెరుగుతోంది. గత 5 ఏళ్లలో ఉత్పత్తి కంటే దీని వినియోగమే ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప ఉత్పత్తిగా ఉంది. కాబట్టి డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కాదు. 2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమల్లోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమవుతుంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం 2026 నాటికి వెండి ధరలు కిలోకు 2.4 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మక వనరుగా మారబోతోంది. తన దేశీయ అవసరాల కోసం వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం చైనా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.